పెద్ద డేటా సెంటర్ అంట కదా, అది పెద్ద పెట్టుబడి అంట కదా. పెట్టుబడి అనేటటువంటి భారీ పెట్టుబడి వాడి వ్యాపారానికి ఆడి పెట్టుకునేది ఏం కాదు. అది బేసిక్ గా అంటే బయట దేశాల్లో ఇదే భారీ పెట్టుబడి. చూస్తాం డేటా సెంటర్ అంటే ఇదేదో వీళ్ళు అతి ప్రచారం తప్పించి పెట్టుబడి సంఖ్యను చూడకండి. పెట్టుబడిలో 1,50,000 కోట్లు పెట్టుబడి పెట్టండి, మనకేమొస్తుంది? ఇప్పుడు ఒక అదానీను అంబానీను 100 కోట్లు 200 మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో 500 కోట్లు పెట్టి ఎకరంగా ఉందంట. ఇది చాలా గొప్ప పెట్టుబడి అంటే వెరితనం నీకు నాకేమవుతుంది? అది వాడు ఎన్ని కోట్లు పెట్టాడు అనేది పెద్ద ఇష్యూ కాదు. అది వాడి వ్యక్తిగత, వాడి ఆస్తాడిది అంతే. మనకి ఏమొస్తుంది దాని వల్ల? హైదరాబాద్ లో గూగులా లేకపోతే బెంగళూరులో గూగులా, వాటి వలన వేలాది మందికి ఉపాధి వస్తుంది. ఇక్కడ ఉపాధి 1,80,000 2 లక్షలు ఏంది దాని అనుబంధంగా వస్తే ఇవన్నీ చెప్తా. అంటే మొన్న ఏం చెప్పింది 5 లక్షలు మొత్తం అనుబంధంగా వచ్చే కంపెనీలు టోటల్ గా ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అది అమాయకత్వం. అట్లాంటి తప్పుడు ప్రచారమే వద్దంటున్నా నేను. ఎప్పుడు నువ్వు చెప్పేదో 50 ఏళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇవాళ 6 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు. దాన్ని తీసుకొచ్చేసి 6 లక్షలు ఇక్కడ కూడా ఏంటి ఇది 200 వస్తుంది. దీని తర్వాతన ఏ డేటా సెంటర్ కూడా పెడితే అంటే ఏ డేటా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అదానీ కూడా దాంట్లో పార్టీ, వీళ్ళు దాంట్లో పార్టీ. ఇది రకంగా చెప్పంటే కన్సార్టియం లాంటిది. సింగపూర్ కన్సార్టియం అమరావతిలో పెడతానన్నట్టుగా ఎయిర్టెల్, గూగుల్, అదానీ వీళ్ళందరూ కలిపి పెట్టేటటువంటి